జీవితంలో గోల్ ఉండడం ఎంత ఇంపార్టెంటో చిన్న ఉదాహరణలో చెప్తాను నేను. మనం చిన్నప్పుడు బడికెళ్ళే రోజుల్లో ఆదివారం సెలవొస్తే ఎలా ఎంజాయ్ చేయాలి? ఎలా తిరగాలి? ఏ ఫ్రెండ్ ఇంటికెళ్ళాలి? అత్త దగ్గరికెళ్ళాలా? మామ దగ్గరికెళ్ళాలా? అని ఆలోచించేవాళ్ళం. మరదే ఇప్పుడు మనకి ఆదివారం గానీ, లేదంటే మిగతా రోజుల్లో సెలవొచ్చినప్పుడు ఆ సెలవుని ఎలా సద్వినియోగపరుచుకోవాలి? ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి మన కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి అని ఆలోచిస్తుంటాం. అదేవిధంగా జీవితంలో విజయం సాధించలేని వారికి, జీవితంలో విజయం సాధించే వారికి ఉండే చిన్న వ్యత్యాసం ఏంటంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడం. ఎవరైతే జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోరో వారు శూన్యాన్ని ఛేదిస్తారు. ఎవరైతే జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారో వారు లక్ష్యాన్ని ఛేదిస్తారు. అందుకే మన జీవితంలో లక్ష్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.